మీ ప్రోడక్ట్ గురించి మీ సర్వీస్ గురించి మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు ఎక్కువ సేల్స్ చేయడం చాలా కష్టం. ఎందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు 3 BHK అపార్ట్మెంట్ సేల్ చేస్తున్నారు. కస్టమర్స్ వచ్చిన వెంటనే మీరు ఏం చెప్పేవాళ్ళంటే, సార్ మా ప్రాజెక్ట్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది అని ఒక్కొక్క ఫీచర్ గురించి చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ కస్టమర్స్ అందరికీ ఇవన్నీ ఈక్వల్ ఇంపార్టెంటా? కాదు. ఆ కస్టమర్ కి మెయిన్ ప్రియారిటీ ఆఫీస్ కి డైలీ ట్రావెల్ ఈజీగా ఉండాలి, కొంతమందికి పేరెంట్స్ తో కంఫర్టబుల్ గా ఉండాలి, కొంతమందికి పిల్లల యొక్క స్కూల్స్ దగ్గర ఉండాలి. ఇప్పుడు కస్టమర్ యొక్క మెయిన్ ప్రియారిటీ ఏమంటే తనకి ఆఫీస్ నియర్ బై ఉండాలి. ఇప్పుడు మనం ఇలా చెప్పచ్చు, సార్ మీ ఆఫీస్ నియర్ బై హైటెక్ సిటీ అన్నారు కదా, ఈ ప్రాజెక్ట్ నుండి మీ ఆఫీస్కి నార్మల్ ట్రాఫిక్లో 20 minutes రీచ్ అవ్వచ్చు అని మనం చెప్పామనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది తనకి రిలవెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే అది వాళ్ళ డైలీ లైఫ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇదే మనము సేల్స్లో అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. కస్టమర్స్కి మన ప్రోడక్ట్లో ఉన్న అన్ని ఫీచర్స్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి రిలవెంట్ అయిన వాల్యూ ఇంపార్టెంట్. అందుకే కస్టమర్స్ మన దగ్గరికి వచ్చిన వెంటనే మన ప్రోడక్ట్ గురించి మన సర్వీస్ గురించి కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండకండి. ముందు కస్టమర్స్కి ఏం ఇంపార్టెంట్ తెలుసుకోండి, తర్వాత మన ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందని చెప్పండి. అప్పుడే మీరు కస్టమర్స్కి ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు ప్రాపర్గా వాళ్ళకి వాల్యూని కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇలాంటి బిజినెస్ కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.